ఈరోజు చాలా మంది బతుకున్న చేపలు చేతిలో జారిపోయినట్లుగా ఈరోజు చాలా మంది జారిపోతూ ఉన్నారు. చాలా మంది దేవుడి చేతిలో ఉండగా, దేవుడి సంఘంలో ఉండగా, దేవుళ్ళలో ఉండగా, దేవుళ్ళలో బలపడక వారి లోకానుసరంగా జారిపోతూ ఉన్నారు. ప్రియులారా, నువ్వెక్కడ జారిపోయావు? పాపములో జారిపోయావా? వ్యసనంలో జారిపోయావా? తాగుడులో జారిపోయావా? తిరుగుడులో జారిపోయావా? దొంగతనంలో జారిపోయావా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుని చేతిలో ఉంటే నీకు ఆశీర్వాదం, దేవుని హస్తాల్లో ఉంటే నీకు ఆశీర్వాదం, దేవుని కృపలో ఉంటే నీకు ఆశీర్వాదం. ఈరోజు చాలా మంది చేతిలో చేపలు జారిపోయినట్లుగా జారిపోతున్నారు. అందుకే వారి శరీరాలు కానీ, వారి జీవితాలు కానీ, వారి దేహంలో ఆరోగ్యం లేదు, వారి దేహంలో శక్తి లేదు, వారి దేహంలో బలం లేదంటే తెలుగు ఎఫెక్ట్ అయిపోయాడు, తెలుగు అలవాటు పడిపోయాడు, తెలుగు జారిపోయాడు. కానీ దేవుని వాక్యం అంటదే, నువ్వు జారిపోకుండా నీ పాదములు తప్పించేవాడు ఆయనే, నువ్వు పడిపోకుండా నీ పాదములు తప్పించేవాడు ఆయనే, నువ్వు తొట్టిల్లకుండా నీ పాదములు తప్పించేవాడు ఆయనే. ఈరోజు నువ్వు జారిపోయే స్థితిలో ఉంటే, పడిపోయే స్థితిలో ఉంటే దేవుడు నువ్వు నమ్మితే తప్పించేవాడు, దేవుడు నువ్వు ఎలిగితే తప్పించేవాడు. హల్లెలూయా.